సినీ హీరో నాగార్జున వ్యక్తిగత హక్కులు కాపాడుతామని ఢిల్లీ హైకోర్టు హామీ ఇచ్చింది. అనధికారికంగా తన పేరు, ఫోటోలు ఉపయోగించడంపై హీరో నాగార్జున దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు విచారణ జరిపింది. తన పేరు, ఫోటోలు దుర్వినియోగం చేస్తున్నారని, ఏఐ వీడియోలు, పెయిడ్ ప్రమోషన్స్ చేయడాన్ని ఆపాలని నాగార్జున కోరారు. పోర్నోగ్రఫీ వెబ్సైట్స్ లింక్స్ క్రియేట్ చేశారని, వీడియోలున్న 14 వెబ్సైట్స్ లింక్స్ ని తొలగించాలని ఆయన తరపు న్యాయవాది హైకోర్టును కోరారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ వెంకటేష్. చెప్పండి, ఇలాంటి అంశాలపైనే గతంలో ఐశ్వర్యరాయ్ హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు నాగార్జున వంతు ఏఐ వచ్చిన తర్వాత సెలబ్రిటీలు ఈ విషయంలో కొంతవరకు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్న పరిస్థితులు చూస్తున్నాం మనం. ఐశ్వర్యరాయ్ కేసు తరహాలోనే ఈరోజు నాగార్జున కేసు కూడా మనం చూడొచ్చు. నాగార్జున తన సెలబ్రిటీ పర్సనాలిటీ రైట్స్ కాపాడాలని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తేజస్ ఖరియా విచారణ జరిపారు. ఈ సందర్భంగా నాగార్జున తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ దాదాపు 16 URLs తన పైన క్రియేట్ చేశారని, ఇందులో ఏఐ జనరేటెడ్ కంటెంట్ వీడియోస్ చేస్తున్నారు, అలాగే పెయిడ్ ప్రమోషన్ చేస్తున్నారు, తన ఫోటోను, పేరును, వాయిస్ ను కూడా దుర్వినియోగం చేస్తున్నారు, అనేక ఇతర నిషేధిత పోర్నోగ్రాఫ్ వెబ్సైట్స్ లో కూడా ఇటువంటివి యూజ్ చేస్తున్నారనేటువంటి విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పూర్తిగా తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగే విధంగా తన ఫోటోలు, వాయిస్ అన్ని కూడా మాడిఫై చేసి వాటిని యూజ్ చేస్తున్నారని, అలాగే కొన్ని సంస్థలు టీషర్ట్ల పైన తన ఫోటోలు ముద్రించి దానిపైన వ్యాపారం చేస్తున్నాయని చెప్పి ఈ రోజు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సో అనధికారికంగా తన పేరు, ఫోటో, వాయిస్ ఉపయోగించడాన్ని ఆపాలని కోరుతూ ఆ మేరకు పర్సనాలిటీ రైట్స్ కు ప్రొటెక్షన్ ఇవ్వాలని ఆయన ఈ రోజు విజ్ఞప్తి చేశారు. సో ఆ విజ్ఞప్తిని ఈరోజు ఢిల్లీ హైకోర్టు అనుమతించింది. ఆ మేరకు ఆయనకు ఢిల్లీ హైకోర్టు పర్సనాలిటీ రైట్స్ కాపాడుతూ సవివరమైనటువంటి ఆదేశాలు ఇవ్వబోతుంది. ప్రధానంగా ఈ పర్సనాలిటీ రైట్స్ ఆర్డర్స్ వచ్చిన తర్వాత ఎవరైనా నాగార్జున ఫోటో గానీ, వీడియోస్ గానీ, ఆయన వాయిస్ గానీ ఉపయోగిస్తే వారిపైన డ్యామేజెస్, అంటే వారిపైన తగినటువంటి డ్యామేజెస్, నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఎవరైతే ఈ కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారో వారు కూడా కేసులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. వీటితో పాటు ఎలక్ట్రానిక్స్ శాఖ ఏదైతే దీన్ని నిర్వహిస్తున్నటువంటి వీడియో గానీ, యూట్యూబ్స్ గానీ, ఇన్స్టాగ్రామ్ గానీ, ఇలా ఇవన్నీ వచ్చేది ఎలక్ట్రానిక్ సంస్థకు సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ మినిస్ట్రీస్ కిందకి వస్తాయి. సో ఆ ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి ఐటీ ఎలక్ట్రానిక్ మినిస్ట్రీ కూడా ఆదేశాలు వెళ్తాయి. ఎవరైనా నాగార్జున పేరు మీద గానీ, ఆయన ఫొటోస్ గానీ, వీడియోస్ గానీ ఏమని చేస్తే ఆటోమేటిక్ గా వాటిని డౌన్ చేసే విధంగా, వాటిని నిషేధించే విధంగా ఆ ఉత్తర్వులు ఆ సంస్థలకు, సోషల్ మీడియా సంస్థలకు గానీ, ఇలాగే కేంద్ర ప్రభుత్వ సంస్థలకు గానీ ఎవరైతే వీటన్నిటినీ ఈ ఉత్తర్వులను ఎవరైనా ఉల్లంఘిస్తే వారిపైన నష్టపరిహారాన్ని చెల్లించే విధంగా కూడా ఈ పర్సనాలిటీ రైట్స్ ఉపయోగించబోతున్నారు. సో మొత్తానికి నాగార్జున ఈ కేసు ద్వారా తదుపరి భవిష్యత్తులో తన ఫోటోస్, వాయిస్, వీడియోస్ ఉపయోగించకుండా ఢిల్లీ హైకోర్టు నుంచి పర్సనాలిటీ రైట్స్ ప్రొటెక్షన్ పొందారు.